నమస్తే. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో వెలుగు చూసినటువంటి ఒక బీపీఓ సంస్థ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వర్క్ ఏరియాస్లో మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి యాజమాన్యమే నేరగాళ్లకు వత్తాసు పలికితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది. ముంబై నాకా ప్రాంతంలో 2017 నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ప్రముఖ బీపీఓ కేంద్రం కొంతకాలంగా హిందూ మహిళా ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మతమార్పిడి కుట్రలకు అడ్డాగా మారింది. సుమారుగా 150 మంది ఉద్యోగులు పనిచేసే ఈ సంస్థలో ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న ఈ వేధింపుల పర్వం పోలీసుల రహస్య ఆపరేషన్తో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా బాధితుల మత విశ్వాసాలను దెబ్బతీస్తూ వారిని ఇస్లాంలోకి మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ కుట్రలో కీలక పాత్రలు పోషించిన నిందితుల పేర్లు ఒకసారి చూడండి. తౌసిఫ్ అత్తార్, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూక్ ఖురేషి, రజా మెమోన్, డానిష్ షేక్, ఇంకా పరారీలో ఉన్నటువంటి నిదా ఖాన్. వీరందరూ కూడా సంస్థలో సీనియర్ హోదాల్లో ఉంటూ జూనియర్ మహిళా ఉద్యోగుల్ని వేధించేవారు. వీరికి ఒత్తాసు పలుకుతూ బాధితులు చేసిన ఫిర్యాదుల్ని తొక్కిపెట్టినటువంటి పూణే కార్యాలయానికి చెందిన మహిళా హెచ్ఆర్ మేనేజర్ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితులు అనుసరించినటువంటి నేర విధానం అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. కార్యాలయానికి వచ్చే హిందూ మహిళా ఉద్యోగులు నుదుట బొట్టు పెట్టుకున్నా, చేతులకు గాజులు ధరించినా వారిని హేళన చేసేవారు. వారి ఆచారాలను కించపరుస్తూ ఇవన్నీ మూఢనమ్మకాలు అని ప్రచారం చేసేవారు. అంతటితో ఆగకుండా ఇస్లాం స్వీకరిస్తేనే మీకు ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి, జీతాలు పెరుగుతాయి అని ప్రలోభ పెట్టేవారు. ఒక పురుష ఉద్యోగిపై కూడా గత 2 ఏళ్లుగా మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చినట్లుగా విచారణలో తేలింది. మహిళా ఉద్యోగులను క్యాబిన్లలోకి పిలిపించి లైంగికంగా ఇబ్బంది పెట్టడం, మాట వినకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం వంటి దారుణాలకు వీరు పాల్పడ్డారు. ఈ అరాచకాలపై బాధితులు సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఒకటి ఉంది, ఐసీసీ అని. దానికి మొరపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు హెచ్ఆర్ విభాగం కలిసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. హెచ్ఆర్ విభాగం వీరి కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేసింది. బాధితులు పంపినటువంటి ఈమెయిల్ ఆధారాలను సైతం హెచ్ఆర్ మేనేజర్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. దీనివల్ల బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. అయితే పోలీసులకు అందినటువంటి ఒక రహస్య సమాచారంతో సీన్ రివర్స్ అయింది. 6 మహిళా పోలీసులు సాధారణ ఉద్యోగుల వేషంలో 40 రోజుల పాటు అదే ఆఫీసులో ఉండి నిందితులు మహిళల్ని ఎలా వేధిస్తున్నారో, మత మార్పిడికి ఎలా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారో ప్రత్యక్షంగా గమనించి పక్కా ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం ఈ కేసులో 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితులపై అత్యాచారం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి తీవ్రమైన సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు. నాసిక్ జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ సంస్థపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళలకు ఒక పెద్ద హెచ్చరిక. ముఖ్యంగా హిందూ మహిళలకు స్నేహం పేరుతో లేదా ప్రలోభాల పేరుతో మత మార్పిడికి పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పని ప్రదేశంలో మీ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిచే ప్రయత్నం ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా అది ఒక పెద్ద కుట్రలో భాగం కావచ్చని గుర్తించి వెంటనే అధికారుల్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.